హలో పిల్లలు, ఈరోజు మనం మొక్కలు ఎలా పుడతాయో తెలుసుకుందాం. ఇది నేర్చుకోవడానికి ముందు ఒక చెట్టు కథ చెప్తాను, సరేనా? అనగనగా ఊరి బయట ఒక పొలంలో ఒక అందమైన చెట్టు ఉంది. పిల్లలంతా దాని చుట్టూ ఆడడాన్ని ఇష్టపడతారు. పెద్దవాళ్ళు కూడా దాని కింద కూర్చుని మాట్లాడుకుంటుంటారు. కొంతకాలానికి ఆ చెట్టు నిండా అందమైన పువ్వులు విరగబూసాయి. మరి కొంతకాలానికి ఆ పూలు పళ్ళయ్యాయి. పిల్లలకి ఆ పళ్ళు తినడం ఇంకా ఇష్టం. ఆహా, ఏమి రుచి! ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. కానీ ఈ పనికిరాని గింజలంటేనే చిరాకు. అంత రుచిగా ఉండే పండులో ఈ గింజలెందుకు? బాయ్ బాయ్ నా చిన్ని కన్నా, తొందరలోనే నిన్ను మళ్ళీ చూస్తాను. జాగ్రత్త, ఇక నీ మట్టుకు నువ్వే ఉండాలి సుమా. బాయ్ బాయ్ అమ్మా, నువ్వంటే నాకెంతో ఇష్టం. నిన్ను ఎప్పటికీ మరవలేను. హలో చిన్ని మొక్క, ఏడవకమ్మా. నేను నీ చిన్నాన్న నేలని. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. నీకేం భయం లేదు. పాప, నా దగ్గరకు రా. ఇప్పుడు నీవు ఒంటరి కాదు. నేను నీతో ఎల్లప్పుడూ ఉంటాను. అవును, నాకిక్కడ చాలా బాగుంది. థ్యాంక్ యూ సాయిల్ అంకుల్, మీది ఎంత జాలిగుండే. ఎందుకు ఏడుస్తున్నావు చిన్ని మొక్క? నాకు ఆకలిగా ఉంది అంకుల్. ఓహో, అదా సంగతి. నీ చుట్టూ లోపలే చూడు. మీ అమ్మ నీ కోసం కొంత ఆహారం ఉంచి ఉంటుంది. అవును, అమ్మ నా కోసం ఆహారం నాలోనే దాచింది. అమ్మ, ఐ లవ్ యూ. ఇప్పుడు ఏమైంది మళ్ళీ? దాహం, నాకు దాహంగా ఉంది అంకుల్. నోరెండిపోతుంది. నాకు కొంచెం నీరు దొరుకుతుందా? నన్ను క్షమించు పాప, నా దగ్గర కూడా నీరు లేదు. నేను కూడా నీటి కోసం బయటే వెతుకుతాను. ఏంటి వెతుకుతున్నావు స్నేహితుడా? నేను నీకు ఎలా సాయం చేయగలను? హలో దేవత, నేను ఒక చిన్ని మొక్కని పెంచుతున్నాను. దానికి దాహంగా ఉంది. నాకు నీరెక్కడ దొరుకుతుంది? వానదేవుడితో మాట్లాడి చూస్తాను. వందనాలు వరుణదేవా. హలో దేవత, ఎందుకు ఇలా వచ్చావు? వానదేవుడా, నాదొక విన్నపం.
దయచేసి నేల మీదనున్న నా స్నేహితుల దాహం తీర్చగలవా? తప్పకుండా నీ కోరిక తీరుస్తాను. ధన్యవాదాలు దేవత, ధన్యవాదాలు వానదేవుడా. ఎంత హాయిగా ఉంది. నేను కూడా తడివి తీరా త్రాగుతాను. చిన్ని చిన్ని మొక్క, నీకెంత కావాలో అంత నీరు ఉంది. ఎంతైనా తాగు. ఆహా, ఏమి హాయిది, ఎంత మజాగా ఉందో. అంకుల్, చాలా థ్యాంక్స్. అమ్మో, ఎంత చలి, నేను పడుకోలేకపోతున్నాను. అవును, నాకు కూడా అలానే ఉంది. నాకు ఊపిరి కూడా అందటం లేదు. ఇప్పుడు నేనేదో ఒకటి చేయాలి వీళ్ళ గురించి. అబ్బా, ఎంత వెచ్చగా హాయిగా ఉందో. ఇక ప్రశాంతంగా బజ్జోవాలి. అమ్మా అమ్మా. చూడు అంకుల్, నేనెలా పెరుగుతున్నానో. అవును, త్వరలో నువ్వు ఇంకా పెద్దగా బలంగా అవుతావు. మా అమ్మ ఎక్కడుంది? నాకు అమ్మ కనిపించటం లేదు. ఆమెను చూడాలంటే నేను ఇంకా పెద్దగా అవ్వాలేమో. వావ్, నేను చాలా పెద్దగా ఉన్నాను. ఇప్పుడు నేను అమ్మ కోసం వెతకాలి. అదిగో, అల్లదిగో అమ్మ, ఎంత అందంగా ఉందో. అమ్మా, ఇటు చూడమ్మా, నేనెంత పెద్దగా అయ్యానో. ఇప్పుడు నేను నా ఆహారం నేనే చేసుకుంటున్నాను, తెలుసా అమ్మా? నా బుజ్జి, ఎంత పెద్దగా అయ్యావో. ఈ కొత్త ప్రపంచానికి నీకిదే స్వాగతం. నువ్వంటే నాకెంతో ప్రేమ కన్నా. నువ్వంటే నాకు కూడా ఎంతో ఇష్టమమ్మా. నాకు కూడా ఇష్టమే. 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 మీకు ఈ కథ నచ్చిందా? చిన్న మొక్క దాని తల్లి మొక్కను చూసి ఎలా ఆనందపడుతుందో కదూ. మీరంతా బడి నుంచి వచ్చాక అమ్మను చూసి మీరు అలానే అవుతారు కదా.